నమస్తే, నేను సిరి. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు చెప్తే ఆయన తీసిన సినిమాలన్నీ ఒక్కసారిగా ఇలా ముందుకు వస్తాయి. ఆయన తీసిన హిట్ సినిమాలు అంటే మొత్తానికి ఇండస్ట్రీని ఆయన వైపు తిప్పుకున్న సినిమా ఏదైనా ఉందంటే సత్య అని చెప్పొచ్చు. సో 27 years అయిపోయింది సత్య సినిమా వచ్చేసి. సో ఈ సినిమాని చూసి ఫర్ ద ఫస్ట్ టైం రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ ఆ సినిమాని చూసి ఏడ్ చేశారు, భావోద్వేగానికి గురయ్యారని చెప్పేసి తనకు అంటే ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. ఇంతకు ఆ ట్వీట్లో ఏముంది, అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇప్పటివరకు జరిగిన విషయాలు ఏమేమి జరిగాయి ఏంటి అనేది కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇవన్నీ విషయాలు మనకు తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు అంటే మనం రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడదామంటే ఎట్లా ఉంటుందంటే, నా సినిమాలు నా ఇష్టం, నీకు ఇష్టమైతే చూడు లేకపోతే థియేటర్ రాకు. ఆయన మాట్లాడే విధానం అంతా కూడా ఇది నా లైఫ్, నా ఇష్టం, నా ఇష్టం, నా రూల్స్ అన్నట్టుగా మాట్లాడే ఒక డైరెక్టర్నే అయితే నేనైతే అంతే చూసాను. అసలు సత్య అనే సినిమా అనేది మనకు తెలియదు, ఆయన తీసిన టైంలో మనం ఇంకా పుట్టలేదు కాబట్టి. సో అప్పుడు ఆర్జీవి గారు అంటే రామ్ గోపాల్ వర్మ గారు అందరూ అంటే ఆయన వైపు ఇండస్ట్రీ తిరిగింది అని చెప్పేసి, శివ సినిమా అప్పుడే తిరిగిపోయింది ఆయన వైపు ఇండస్ట్రీ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే కొన్ని హిట్స్ పర్టికులర్ కొన్ని హిట్స్ వచ్చిన తర్వాత ఆయననే చెప్తున్నారు నా కళ్ళు తల్లకెక్కాయి అని చెప్పేసి మాట్లాడడం. అండ్ 27 years తర్వాత సత్య సినిమాని మళ్ళీ చూసి ఒకంత నేను ఏడ్ చేశాను, నాకు తెలియకుండా నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసాను కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు? బేసిక్గా మన భారతదేశం గర్వించదగ్గ అతి తక్కువ మంది దర్శకుల్లో సంజయ్ లీలా బన్సాలి గారు, మణిరత్నం గారు, ఆర్జీవి గారు, వీళ్ళ స్థానం ఎప్పటికీ ఉంటుంది. సీరియస్లీ మొత్తం భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఎంత ఇదిగా చూసినా టాలెంట్ ఓరియంటెడ్గా సినిమాలో చాలా మార్పులు తీసుకొచ్చిన వాళ్ళల్లో వీళ్ళ వల్ల సినిమా ఒక కొత్త యాంగిల్ వైపు తిరిగింది, ఒక కొత్త ఇది జరిగింది. అంతకుముందు ఆ తర్వాత అనే మధ్యలో కొన్ని పెడితే అందులో ఉండే మొత్తం భారతదేశం గర్వించదగ్గ ముగ్గురు నేను చెప్తున్నా సీరియస్లీ. పాత వాళ్ళు కొత్త వాళ్ళందరినీ పక్కన పెడితే ఎప్పటికీ సంజయ్ లీలా బన్సాలి గారు, యాజ్ యూజువల్గా మణిరత్నం గారు, ఆర్జీవి గారు, మిగతా దర్శకులందరూ పాన్ ఇండియా లెవెల్కి సినిమాని తీసుకెళ్లారు, కోట్లు కొల్లగొట్టారు, బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టారు, అన్నీ చేశారు. కానీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందంటే వీళ్ళు ముగ్గురు. సంజయ్ లీలా బన్సాలి ఆ ఫ్రేమ్స్ చూస్తే ఎంత ముచ్చటేస్తుందో, పెయింటింగ్లే అవన్నీ అసలు అద్భుతంగా ఆర్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. అసలు ఆ లైటింగ్ అసలు ఎట్లా చెప్పనా, మహా ప్యాలెస్లలో, ఉదయపూర్ ప్యాలెస్లు ఇలాంటి వాటికి వెళ్తుంటే, ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్తుంటే పెద్ద పెద్ద సీనరీస్ ఉంటాయి కదా. అలా ఆయన ఎంచుకున్న జోనర్ కూడా ఎలా ఉంటుంది అంటే పాతకాలం, అంటే కంపల్సరీ మన హిస్టరీని చూపెడుతూ ఉంటుంది. ఎలా ఉన్నా ఆ సీనరీస్ ఆ ఫ్రేమ్ నువ్వు ఈయన దాంట్లో ప్రతి ఫ్రేమ్ కట్ చేసి ఏదన్నా 5-star హోటల్కి సీనరీస్కి అమ్ముకున్నావు 2 లక్షలు కనుక్కోవచ్చు. ఒక కళ్ళు ఉంటుంది దాంట్లో. అది సంజయ్ లీలా బన్సాలి. నెక్స్ట్ మణిరత్నం జీవముట్టి పడుద్ది అంతే. అంతెందుకు నాకు మణిరత్నం సినిమాలు అన్నిట్లో అంటే బాగా ఇష్టమైన సినిమా ఒకటి రావణ్, రెండోది కడలి, గుంజుకోన గుండె సాంగ్. అదే ప్రతి సినిమాలో సముద్రాన్ని చూపించుకుంటాడు, అది ఆయనకి ఇష్టం. పొన్నియిన్ సెల్వన్ నాకు చాలా ఇష్టం ఎప్పటికీ, బట్ అది పార్ట్ 1 పార్ట్ 2 కూడా దానికి ఎక్కువ మాట్లాడను. బాగా అన్నిటికంటే ఇష్టమైంది. అది ఏంటో తెలీదు, విలన్ అది ఏంటి అనుకున్నావు, రావణ్ విలన్. రావణుడు సీతను ఎత్తుకెళ్తాడు కదా రాముడి దగ్గర నుంచి, ఆ కాన్సెప్ట్ నుంచి విలన్ వచ్చి ఎత్తుకెళ్ళడం, మధ్యలో హనుమంతుడి క్యారెక్టర్లో ఆయన అసలు ఎంత బాగుందో, అదొక అద్భుతం. ఇలా చాలా సినిమాలు 1-2 అని చెప్పలేం. ఇప్పుడు అదే రేంజ్లో ఆర్జీవి గారు ఆయన తీసే సినిమాల్లో, ఆర్జీవి సినిమాలో నాకు బాగా ఇష్టమైన సినిమా, ఎంతో ఇష్టమైన సినిమా, బాగా కనెక్ట్ అయిన సినిమా మై మాధురి దీక్షిత్ బన్నా చాహతీ హూ, ఆంధ్రమాలితో తీసినటువంటి సినిమా. తెలుగులో నేనే మాధురి అయితే అనే దాంతో మీకు ఎక్కడైనా యూట్యూబ్లో గట్రా ఏమైనా దొరికితే చూడండి. చూస్తే ఆ ఊరు నుంచి వచ్చి తను ఇక్కడ హీరోయిన్ అవ్వడానికి పడ్డ కష్టాలు అండ్ అది థియేటర్లో ఆమె చూసుకున్న తర్వాత ఆమె ఉన్న సంతోషం అనేది రియల్గా సూపర్ ఉంటుంది అసలు అది. అండ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు. రామ్ గోపాల్ వర్మ. ఎలా అయితే శంకర్ అనే ఒక డైరెక్టర్ రోబోని అప్పుడెప్పుడో సృష్టించి ఇప్పుడు ఏ టెక్నాలజీని అప్పుడు చూపించాడో, అవును. అలాగే ఇప్పుడు మొన్న గుంటూరు కారం అండ్ దేవర, పుష్ప 2 అండ్ ఇదేంటి మధ్యలో గేమ్ చేంజర్, ఇప్పుడు జరిగిన సిట్యువేషన్స్ 18 ఏళ్ల క్రితం చెప్పాడమ్మా. అసలు ఎంత వింతో అది. ఆయనకు అప్పుడు ఎలా తెలుసు ఇవన్నీ? చాలా వింత. అది ఆయనకు కూడా తెలియదు అదో వింత అని, తనకు కూడా తెలియదు అదో వింత. బట్ ఫ్యూచర్ స్పెక్యులేటర్, పెసిమిస్ట్, ఆప్టిమిస్ట్, ఎన్ని చెప్పినా అబ్బా అలా ఉంటుంది. సో సచ్ ఏ గ్రేట్ డైరెక్టర్. ఫోన్లో సినిమా తీయండి అయ్యా, తక్కువ ఖర్చులో సినిమా తీయండి అని యూత్ని ఎంకరేజ్ చేసినటువంటి డైరెక్టర్. సినిమా అంటే ఖచ్చితంగా ఒక మాస్టర్ షాట్, నీ మొహం క్లోజ్, నీ సజెషన్లో ఆయన సజెషన్లో నువ్వు, ఇంతే కాదు అటు ఇటు తిప్పడమే కాదు, ఫ్రేమింగ్లోనూ కొంచెం కొత్తదనం, క్రియేటివిటీ చూపించాలి అని ఔత్సాహిక యూత్ యంగెస్ట్ డైరెక్టర్స్కి నేర్పించిన ఆయన రామ్ గోపాల్ వర్మ. ఆయన్ని మైండ్లో పెట్టుకొని బోల్డ్ రకాలుగా చేశారు. ఈ రోజు వరకు కూడా ఒక హారర్ కానీ, హారర్ కామెడీ కానీ, ఒక దయ్యం కానీ తెలుగు సినిమాల్లో ఇంకా బతికి చచ్చింది అంటే దాని సృష్టికర్త ఆర్జీవీఏ. మన ఇండియన్ సినిమాకి హాలీవుడ్లో బోల్డ్ ఉన్నా నేను కాదన్ను, బట్ ఇండియన్ సినిమాకి భయాన్ని నేర్పింది ఆర్జీవీ. విత్ సౌండ్స్ అంటే ఆయన సీన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, దయ్యాన్ని చూపెట్టకుండానే భయపెట్టడం. ఇండియన్ సినిమాకి ఒక హీరోయిన్ ని చూపించింది ఆర్జీవీ. సినిమాకి కథానాయికల్ని చాలా మందిని చాలా రకాలుగా ఎంచుకుంటారు ఆ కథకి తగ్గట్టుగా, కానీ ఒక గ్లామర్ డాల్ హీరోయిన్ని సృష్టించిందే ఆర్జీవీ. ఓ రంగీలా తీసుకున్నా, ఇవన్నీ తీసుకున్నా, ఒకటి కాదు రెండు, రంగీలా నుంచి ఇప్పటి శారీ వరకు తీసుకున్నా అలా. సో ఏ యాంగిల్లో చూడు, ఎట్లయినా చూడు, ఆర్జీవీ సంథింగ్ డిఫరెంట్. సో ఇప్పుడు మనం ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుకుంటున్నామంటే ఆర్జీవీ ఏడ్చాడట. ఎందుకు ఏడ్చాడు అనేది, ఈ ఏడుపు పెడబొబ్బాకి రీజన్ ఏంటంటే అప్పుడెప్పుడు ఈ మధ్య రిలీజ్ ట్రెండ్ బాగా అయింది కదా, సత్య రిలీజ్ అయ్యి 25 ఏళ్ళు అయింది. దాన్ని రిలీజ్ చేద్దాం అనుకున్నారు 4K రిజల్యూషన్లో. యాజ్ యూజువల్గా సినిమాని చూస్తూ ఉంటే ఇది నేను తీసిందేనా అని ఇప్పుడు ఆయనకు అనిపించింది. అరే ఈ సినిమా తీశాను, తర్వాత నేను ఎందుకు అన్ని ఫ్లాప్స్ తీశాను, నేను అన్ని సినిమాలను ఎందుకు సరిగ్గా తీయలేకపోయాను అని ఆయనకైనా రియలైజ్ అయ్యి, నాకే ఒళ్ళుకోబెట్టి నేను తాగుబోతున్నాను, కళ్ళు నెత్తికెక్కి పిచ్చి సినిమాలు తీశాను, పొగరెక్కిందని ఏ ఒక్క డైరెక్టర్ కూడా అంత ఓపెన్గా తన గురించి తాను చెప్పుకోడు. అలా చెప్పుకునే గట్స్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నా కూడా ఆర్జీవీ. మళ్ళీ ఇప్పుడు చాలామంది అంటారు ఏం లేదులే రామ్ గోపాల్ ఎప్పుడు ఏడవాలి కనుక ఈ సత్య రిలీజ్ హిట్ అవ్వడానికి ఒక స్ట్రాటజీ అని. అట్లనే లేదు, తను చెప్పాడు కదా ఆ సినిమాని నేను ఎంతో నిజాయితీగా తీశాను, మిగతా సినిమాలలో నేను అంత నిజాయితీగా. అది ఒప్పుకోవడం గ్రేట్. దాన్ని కూడా అంటే ఒప్పుకోవట్లా వర్మ భావోద్వేగాన్ని ఒప్పుకోలేని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. సో ఏదేమైనప్పటికీ సచ్ ఎ బ్యూటిఫుల్ డైరెక్టర్, ఒక ఆణిముత్యం మన ఇండియన్ సినిమాకి దొరికింది. అందుకే ఆర్జీవీ అడిగితే అమితాబ్ బచ్చన్ అయినా సరే డేట్లు ఇస్తాడు, ఆర్జీవీ అడిగితే మోహన్ బాబు అయినా డేట్లు ఇస్తాడు, ఆర్జీవీ అడిగితే నాగార్జున అయినా డేట్లు ఇస్తాడు. వాళ్ళు ఎంత హిట్లలో ఉన్నా, ఏం చేసినా, ఎంత బిజీగా ఉన్నా. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళకి హిట్లు ఇచ్చారు కాబట్టి. ఒకప్పుడు హిట్లు ఫ్లాప్ల తర్వాత ఆర్జీవీ అంటే అది ఆయన సంపాదించుకున్న గౌరవం. అందుకే మణిరత్నం అడగగానే వీళ్ళందరిది అంటే మామూలుగా మనకి ఇక్కడ డైరెక్టర్స్ ఉన్నారు, కానీ ఆర్జీవీ డైరెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు ఇవ్వడానికి గల కారణం అనుకోవచ్చా? అండ్ నెక్స్ట్ కీరవాణి గారు కూడా మ్యూజిక్ని ఇలా కూడా చేయొచ్చా అని కొత్తదనం నేర్చుకుంది కూడా ఆర్జీవీ దగ్గరే. సీరియస్లీ ఆయన ఏమేమి క్రీమ్ అనుకుంటాడు ముద్దుగా, వాళ్ళ ఇష్టం ఎలా అయినా పిలుచుకొని. పాటల్ని వింతగా చూపించవచ్చు అన్నది కూడా ఆర్జీవీయే. క్షణంలో చూడొచ్చు మనం శ్రీదేవి గారితో ఎలా చేశారు. ఎన్నైనా సరేమా అనుకోకుండా అనగనగా ఒక రోజు చూసుకున్నా, ఒకటి కాదు రెండు కాదు బోలెడు, నువ్వు రంగీలా చూసుకున్నా, ఏదైనా సరే ఆర్జీవీ అనేది ఒక ట్రేడ్ మార్క్, ఆర్జీవీ అనేది ఒక ట్రెండ్, ఆర్జీవీ అనేది ఒక ల్యాండ్ మార్క్ ఔత్సాహిక దర్శకులందరికీ కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ నేను తీయబోయే సినిమా ఏంటో నాకు కూడా తెలియదు అన్నట్టు ఏదో చెప్పారు, కానీ నెక్స్ట్ ఒక సినిమా వస్తుంది ఆర్జీవీది త్వరలో.
అంటే ఆల్రెడీ శారీ షూటింగ్ అయిపోయిన రిలీజ్ కుంది, మళ్ళీ ఇదేనేమో అనుకున్నారు. ఇది కాకుండా నెక్స్ట్ ప్రారంభం కాబోతుంది నెక్స్ట్ త్వరలో కొద్ది రోజుల్లో. దాన్ని అయితే మీరు అసలు రామ్ గోపాల్ వర్మ అంటే ఏంటి అనేది మళ్ళీ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.